అమ్మ వచ్చే నాన్న పోయే, ఇప్పుడు నాన్న వచ్చే అమ్మ పోయే, అలా అయిపోయింది తనుజ పరిస్థితి. ఓ సారీ, అన్నపూర్ణ బిడ్డ పరిస్థితి. నేను ఇదే పిలుస్తాను ఫిక్స్ అయ్యా. నేను మీకు ఒకటి చెప్పాను, లైక్ నాగార్జున గారు ఇవాళ కానీ తనుజాని తిట్టకుండా ఏమైనా సజెషన్స్ లాగా ఏమైనా చెప్తే నేను ఖచ్చితంగా ఇవాళ నుంచి తనుజ అని పేరు పెట్టి వెళ్ళను, అన్నపూర్ణ బిడ్డ అని మాత్రం పిలుస్తానని చెప్పేశాను. సో క్లియర్ గా అలానే పిలుస్తాను. ఎందుకంటే తిట్టని కూడా తిట్టలేదు, అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు దేని గురించి మార్చారు. ఫస్ట్ దానికన్నా ముందు ఒకటి ఉంది, రీతు అండ్ డెమాన్ విషయం. ఇక్కడ పాయింట్ అదే, ఆ డెమాన్ రీతుని తిడుతుంది, లేకపోతే వాళ్ళు కోపం పడుతుంది, ఇలాంటి చిన్న చిన్న వాటికి. ఆ లాస్ట్ సండేనో ఆ ముందు సండేనో ఎప్పుడో ఆ శ్రీజాకి సేవ్ చేయటం ఒకటి, తర్వాత శ్రీజాకి చికెన్ ఇవ్వటం ఒకటి, ఇలాంటి చిన్న చిన్న జరుగుతున్న ఆ సండే పూట జరుగుతున్న దానికి ఆ డెమాన్ ఒక వీక్ అంతా లాగుతున్నాడు. ఇవాళ కూడా అదే జరిగింది. నస తగ్గుతుంది అని చెప్పేసి నాగార్జున అనగానే రీతు పెద్ద పెద్దగా నవ్వింది. మీరు ఒకసారి డెమాన్ మొహం చూస్తే ఆయన మొహం మళ్ళీ మాడిపోవడం స్టార్ట్ చేసింది. ఇదే తగ్గించుకోండిరా బాబు అంటే వాళ్ళు తగ్గించుకోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు దీని మీద ఇంకో టాపిక్ నడుస్తుందా అంటే నడవపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఉంది కాబట్టి, మాట్లాడకూడదు అనే పనిష్మెంట్. బట్ ఎన్ని రోజులు ఎంతవరకు ఉంటుందో నేనైతే ఎక్కువ ఛాన్సెస్ లేవు. ఏమన్నా 1 day 1.5 days మళ్ళీ మాట్లాడేసుకుంటారేమో అనుకుంటున్నాను, చూడాలి. ఇప్పుడు ఈ అన్నపూర్ణ బిడ్డ గురించి మాట్లాడుకుందాం. నేను అసలు జరిగిన టాపిక్ ఏంది, వాళ్ళు మార్చుకున్న టాపిక్ ఏంది అసలు. తనూజాకి అదే అన్నపూర్ణ బిడ్డకి ఎందుకు రేషన్ మేనేజర్ అమ్మాయి ఎందుకు అన్ని గొడవలు చేసింది, అమ్మాయి టోన్ ఎందుకు అలా ఉంది, ఎందుకు అందరితో గొడవలు పడింది, దాంట్లో తప్పు ఎవరిది, ఇది పాయింట్. ఆ పాయింట్ వదిలేసి అసలు రేషన్ మేనేజర్ ఎందుకు ఇచ్చారు అనే పాయింట్ లో మీరు మార్చారు చూడండి, అక్కడ హైలైట్ అని చెప్పాలి. దాని గురించి ఒక డిస్కషన్, దాని గురించి ఇమాన్యుల్ లేపటం, దాని గురించి మాధురి గారిని లేపటం, ఎందుకురా ఇదంతా అనిపించింది నాకు. పాయింట్ ఏంది, రేషన్ మేనేజర్ గా తను ఫెయిల్ అయింది, తను అందరితో గొడవలు పెట్టుకుంది, తన టోన్ బాగాలేదు, మీరు మార్చుకోవాలని చెప్పేసి గట్టిగా గదమాయాలి. చాలా మంది ఏమంటున్నారంటే టీమ్ సెలబ్రిటీస్, టీమ్ కామనర్స్ అని చెప్పేసి ఓన్లీ డెమోన్ని, దివ్యాని, లేకపోతే కళ్యాణ్ ఇలాంటి వాళ్ళని తిడుతున్నారు, సెలబ్రిటీస్ తిట్టట్లేదు అని చెప్పేసి అన్నారు. ఇది నేను ఏకీభవించున్నాను. ఎందుకంటే సెలబ్రిటీస్ కూడా చాలాసార్లు తిట్టిన విషయాల్లోనే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారిని మొహం మీద చెప్పేస్తారు, సేఫ్ ప్లేయర్, నువ్వు సేఫ్ గా ఆడుతున్నావు, నువ్వు మళ్ళీ ఇంకెళ్ళానే ఆడితే నువ్వు బయటకు వచ్చేయాలి అని చెప్పేసి మొహం మీద తిడుతున్నారు బర్నీ గారిని. అలా ఎందుకు తనుజ గారిని అనలేకపోతున్నారు, అలా ఎందుకు తనుజ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు తనుజ విషయంలో. అసలు ఎంత మంచిగా చెప్తున్నారంటే, అమ్మా మనుషులకి 3 రకాలమ్మా, ఒక టోను, ఒకటి పేషెన్స్, ఒకటి ఫీడ్బ్యాక్ అమ్మా, నువ్వు అవి 3 తీసుకోవాలమ్మా, లేదంటే బయటకు వచ్చేస్తావమ్మా అని అంత సింపుల్ గా చాలా తేలిగ్గా చెప్తున్నారు. మళ్ళీ ఆమెను కూడా తిట్టకుండా, నువ్వు మాట్లాడేటప్పుడు టోన్ కంప్లైంట్ టోన్ లో కాదు, కొంచెం నవ్వుతూ చెప్పు అని ఈయన నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అసలు ఇంకా గొడవలు జరిగిన అన్నిటికీ సంబంధం ఏంది అని మిగతా వాళ్ళందరూ ఏం ఫీల్ అవ్వాలి, తనుజ గారు, సంజన గారు ఏం ఫీల్ అవ్వాలి, మాధురి గారు ఏం ఫీల్ అవ్వాలి, కళ్యాణ్ ఏం ఫీల్ అవ్వాలి, ఇంకెవరితో అయింది, దివ్య ఏం ఫీల్ అవ్వాలి, వీళ్ళందరూ ఏం ఫీల్ అవ్వాలి. అరే బాప్రే, ఇంకా అసలు చెప్తున్నాగా తీసుకుని వెళ్ళి కప్పు ఇచ్చేసేయండి, లేకపోతే టాప్ 5 ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు మీరు, ఆ అమ్మాయి డైరెక్ట్ కప్పు కూడా ఇచ్చేసేయండి, చేతికి ఇచ్చేసేయండి. అంత దారుణంగా చెడగొడుతున్నారు మీరే ఆ అమ్మాయి గేమ్ ప్లేని. చాలా అంటే చాలా బాగా ఆడింది తనుజ లాస్ట్ కొన్ని వారాలు, బట్ లాస్ట్ 2 weeks నుంచి అనుకుంటా చాలా అంటే చాలా నెగిటివిటీ ఫేస్ చేస్తుంది బయట జనాలతో కానీ, లేకపోతే ఆమె గేమ్ ప్లే కానీ చాలా దారుణంగా ఆడుతుంది. అది కొంచెం మార్చుకొని, ఈవెన్ లోపల ఉన్న వాళ్ళు కూడా, అదే ఆడియన్స్ కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. ఒక ఆమె చెప్పింది తనుజ ఫ్యాన్ అయ్యింది చెప్పింది, ఆమె కూడా చెప్పింది లైక్ ఆమె గేమ్ ప్లే నచ్చట్లేదు లాస్ట్ 1 week నుంచి అండి. సేమ్ బయట జనాలకి అదే ప్రాబ్లం, ఫుల్ ఆన్ నెగిటివ్ అయింది. ఇప్పటికైనా తెలుసుకొని అది మార్చుకొని గేమ్ బాగా ఆడితే బెస్ట్. నాకు తెలిసి మాధురి గారు వెళ్ళిపోవటం అనేది ఒక ప్లస్ పాయింట్ తనుజాకి. ఇప్పుడు కొంచెం ఆ సపోర్ట్ అనేది తగ్గిపోయి, ఇప్పుడు నా పక్కన ఎవరు లేరు అని ఒక ఉంటది, ఒక ఇండివిజువాలిటీ ఉంటది. అది చూడాలి ఇంక ఈ వీక్ నుంచి ఎలా పుంజుకుంటది అని చెప్పేసి. ఇంకెక్కువ మాట్లాడను, అన్నపూర్ణ బిడ్డ గురించి అయితే ఇంకా అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రష్మిక గారు వచ్చారు, గ్రేస్ ది ఈవెంట్, అండ్ కొన్ని ఫనీ టాస్క్లు జరిగినాయి. బట్ దీనిలో కూడా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి, నేను దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి సంజన గారు ఏమో ఇంకా కన్నడలో రష్మిక గారితో ఏదో కొంచెం బాండింగ్ ట్రై చేశారు, కన్నడ బాండింగ్ అని చెప్పేసి. అండ్ ఇందులో కొంతమంది పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి, అద్దరు కొట్టేశారు. దాంట్లో మెయిన్ గా కొంతమంది ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ యాజ్ రావు రమేష్, పీక్స్ అంటే నాకు అసలు భలే నచ్చింది. అది మాత్రం ఆ సెగ్మెంట్ మాత్రం చాలా బాగా చేశాడు. అండ్ ఎక్కువ డైలాగ్ లేకపోయినా కూడా దాని అంటారా క్యారీ చేసాడు, ఆ ఇంటెన్సిటీని క్యారీ చేశాడు. వాళ్ళకి కరెక్ట్ గా యాప్టీ సరిపోయింది అనమాట, పవన్ రీతు చేసేదే అది అని చెప్పేసి చాలా బాగుంది. సెకండ్ వచ్చేసరికి బర్నీ గారు ఎమ్మెదొంగ డైలాగు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
అంటే ఎవరు చేతులు ఎత్తకపోయేసరికి నాకు తెలిసి ఎవరు రారులే అనుకున్నా కానీ కాసేపు ఆలోచించి ఆయన చేతులు ఎత్తి ఆయన పర్ఫెక్ట్ గా ఎక్కడ తడబడుకుని, అందుకే ఆయన అంత సీనియర్ యాక్టర్ అయ్యారు. సో రెస్పెక్ట్ సార్, చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఇంకా నేను సర్ప్రైజ్ అయింది కళ్యాణ్ విషయంలో, రెండు సీన్స్ బాగా చేశాడు. ఫస్ట్ సీన్ లో కొంచెం తడబడ్డాడు, లైక్ ఆ బాల్ ని పట్టుకోలేకపోవటం ఇలా కొంచెం తడబడ్డాడు, కానీ సెకండ్ సీన్ చాలా బాగా చేశాడు. వాళ్ళిద్దరి మధ్య దాని ఏమంటారు, రొమాన్స్ అంటే దాని రొమాంటిక్ అదేదో అంటారు కదా, ఆ బాండింగ్ అదేదో ఉంటది, అది బాగా కనపడింది వాళ్ళిద్దరి మధ్య, చాలా బాగుంది. నాకు ఆ సీన్ బాగా నచ్చింది. అండ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏదైతే సుమన్ అన్న కొంచెం మరి అదే ఆ డైలాగ్ వెర్షన్ లో మరి అది పెద్ద డైలాగ్ చిన్నపిల్లడిది, అది కొంచెం అది ఆయనకి రాకపోవటం కొంచెం తడబడుతుంది, దానివల్ల వాళ్ళు ఓడిపోయారు. అండ్ ఇంకోటి అదిరిపోయింది ఏంటి అంటే బర్నీ గారిది ఇది బ్రహ్మానందం గారి స్కిట్ అనమాట. అది మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లాస్ట్ సిగ్గుపడే దాంట్లో ఈమె ఎవరు మాధురి గారిని పెట్టుంటే బాగుండేది, ఇంకా బాగా క్లిక్ అయ్యేది, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు జనాలు. సో అది ఒకటి కొంచెం మిస్ అయింది అనిపించింది. నెక్స్ట్ ఇంకొంచెం బాగా చేసింది సాయి ఏం చేశాడంటే తన ఓన్ డైలాగ్ తో తన ఓన్ డెలివరీ చేశాడు, డీజే టిల్లు లాగా. అది కూడా చాలా బాగా, అంటే అప్పటికప్పుడు మేనేజ్ చేయడం కదా, చాలా బాగా రాసుకున్నాడు, అప్పటికప్పుడు థింక్ చేశాడు అనమాట చాలా నీట్ గా. సో అది కూడా బాగానే ఉంది. ఇంకా ఓకే, ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా ఓకే అంటే వాళ్ళందరూ యాక్టర్స్ కాబట్టి వాళ్ళందరూ చాలా బాగా చేశారు. బట్ కొంచెం సర్ప్రైజ్ అయింది ఎవరిదంటే దివ్యది. ఆ అమ్మాయికి అంత తమిళ్ బాగా వచ్చా అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు, చాలా బాగా మాట్లాడింది తమిళ్ అయితే. నేను ఫస్ట్ డైలాగ్ చూసినప్పుడు పాయే, ఎందుకంటే ఫస్ట్ చెప్పేశారు ఈ స్కిట్ దానికి మాత్రం గౌరవ్ అండ్ దివ్య రావాలి అన్నప్పుడే పాయే వెళ్ళిపోయింది ఇది అనుకున్నా, ఎందుకంటే గౌరవ్కి అంత తెలుగు రాదు, దివ్య కూడా అంత యాక్ట్రెస్ కాదు కాబట్టి ఇది వెళ్ళిపోతుంది అనుకున్నా, కానీ చాలా బాగా చేశారు. ఈవెన్ గౌరవ్ కూడా బాగా ట్రై చేశాడు. సో అది స్కిట్స్ వైజ్ చాలా అంటే చాలా బాగా చేశారు. బట్ ప్లేయర్ ఆఫ్ ది అదేదో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది అదేదో ఉంది కదా, అది కళ్యాణ్కి ఇచ్చి ఉంటే బాగుండేదో నాకు అనిపించింది. కళ్యాణ్కి కానీ బర్నీ గారు కానీ ఇద్దరులో ఎవరికి ఇచ్చినా నాకు అంటే కొంచెం సాటిస్ఫైడ్ గా ఉండేది. ఎందుకంటే ఇమాన్యుయల్ చేసింది రెండు స్కిట్లు, అది కూడా ఒక స్కిట్ లో రావు రమేష్ లాగా బాగా చేశాడు, బట్ ఎక్కువ డైలాగ్ లో. అండ్ సెకండ్ స్కిట్ లో కూడా లాస్ట్ లో ఒకసారి వచ్చి మాట్లాడతాడు ఆ బ్రహ్మానందం గారి స్కిట్ లో, సో అది కూడా ఎక్కువ లేదు డైలాగ్ లో. బట్ బర్నీ గారు మాత్రం పీక్స్, చాలా అంటే చాలా లెంతీ డైలాగ్, అది చాలా గుక్క తిప్పకుండా చాలా బాగా నీట్ గా చెప్పారు. అండ్ కళ్యాణ్కి ఎందుకంటే కళ్యాణ్ 2 సీన్స్ చేశాడు, 2 సీన్స్ యాజ్ ఎ లీడ్ గా చేశాడు కాబట్టి ఇద్దరులో ఎవరికో ఒకరికి ఇచ్చుంటే కొంచెం సాటిస్ఫైడ్ గా ఉండేదేమో అనిపించింది నాకు. బట్ అది జస్ట్ ఫన్నీ టాస్క్ కాబట్టి దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరంలా. అది నెక్స్ట్ అసలు ఈ సేఫ్ అయ్యే విషయంలో ఈ ఒకటి బాగా చేశారు, తనుజ గారిని వెళ్ళి కళ్యాణ్ సేవ్ చేయడం అనేది నాకు చాలా ప్లానింగ్ తో చేశారు, మంచి ప్లానింగ్ అని చెప్పేసి అనిపించింది. సెకండ్ అదే దాంట్లో సంజనా గారిని సేవ్ చేయకుండా తనుజ గారిని సేవ్ చేసి కళ్యాణ్ వెళ్ళి పంపించుంటే ఇంకా బాగుండేది, అంటే వాళ్ళిద్దరు ఫ్యాన్స్ ఇంకా ఖుషి అయ్యేవాళ్ళు. బట్ సంజనా గారు సేవ్ చేశారు. అండ్ ఇంకొక సేవింగ్ లో నాకు అసలు మైండ్ పోయింది ఏంటంటే, నాగార్జున గారి లాగే నాకు మైండ్ పోయింది ఏంటంటే ఆ రాముది. అది అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ రా నాయన, సేవ్ అయ్యామనే ఎక్స్ప్రెషన్స్ ఎవరికైనా అనిపిస్తుందా? ఎవరైనా చూసింది కానీ ఆయన పాపం ఆయన లోపల చూడలా, ఆయన సేఫ్ అనేసాడు నాగార్జున గారు అయితే, అంత దారుణంగా పెట్టాడు రాము ఎక్స్ప్రెషన్స్. సో కొంచెం మార్చాలి రాము ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎందుకంటే ఆయన కొన్ని స్కిట్లు అది చంద్రముఖి స్కిట్ జరిగేటప్పుడు కూడా రజనీకాంత్ లాగా ఇలా కూర్చొని నవ్వుతూ ఉండిపోయారు. రష్మిక కూడా అందుకని అన్నారు, రాము నువ్వు చాలా లీనమైపోయావా అని చెప్పేసి, ఎందుకంటే నవ్వుతూనే ఉన్నాడు ఆ స్కిట్ జరిగేటప్పుడు కూడా. సో అది కొంచెం ఫన్నీ అనిపించింది. ఇప్పుడు మెయిన్ అంటే అది మెయిన్ కాదు, బట్ కొంచెం దానిలో సీరియస్నెస్ ఉంది, బట్ వాళ్ళు అది ఎక్కువ సీరియస్ తీసుకోలేదో అనిపించింది. రీజన్ ఏంటి అంటే, ఈ దాంట్లో ఎవరైతే పాయిజన్ ఇచ్చే ఆ టాస్క్ లో ఎవరైతే వచ్చి స్ట్రాంగ్ అని చెప్పేసి ఎవరైతే ఆ పాయిజన్ ఇచ్చారో వాళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడిన వాళ్ళే, వాళ్ళందరికీ గేమ్ అర్థం కాని వాళ్ళు. పాయింట్ ఏంటి అంటే, వాళ్ళు స్ట్రాంగ్ ఉండి నీకు ఎఫెక్ట్ అవుతుందని కాదు పాయింట్. ఆ రీతు బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. పాయింట్ ఎవరు స్ట్రాంగ్ అయితే వాళ్ళకి ఇవ్వాలి అని కాదు, పాయింట్ ఏంటి అంటే వాళ్ళ వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ వల్ల నీకు పర్సనల్ గా ప్రాబ్లం ఉంది, నీకు గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు ఉంటే నీ వల్ల కావట్లేదు, లేకపోతే ఏదో ఒకటి అడ్డంగా వేస్తున్నారు, అడ్డం పడుతున్నారు నీకు అని చెప్పేసి అనే పాయింట్. అది స్ట్రాంగ్ అనేది చాలా సేఫ్. లైక్ నామినేషన్స్ లో కొన్ని పాయింట్లు ఉంటాయి చూడండి, మీరు కలవలేదు, అందరితో యాక్టివ్ గా లేరు, మీరు ఇది చేయట్లేదు అది చేయట్లేదు, లేకపోతే మీరు నాతో మాట్లాడలేదు అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తాం, ఇలాంటి పాయింట్లు ఉంటాయి చూడండి, సేమ్ అలాంటి పాయింట్ ఇది. స్ట్రాంగ్ అని చెప్పి చేయటం అనేది చాలా చాలా సేఫ్ గేమ్ అనిపించింది. ఫస్ట్ వచ్చేసరికి సుమన్ అన్న సేఫ్ వేసాడు, సుమన్ అన్న మళ్ళీ తీసుకుని గౌరవ్ అని చెప్పి స్ట్రాంగ్ అని చెప్పేసి వేసాడు, సేఫ్. నెక్స్ట్ కళ్యాణ్ బాగా వేసాడు. కళ్యాణ్ ఏంటి అంటే బర్నీ గారిని వేసి ఆ కెప్టెన్సీ బట్ అది సిల్లీ పాయింట్ అనిపించింది, ఎందుకంటే బర్నీ గారైనా
ఎవరైనా ఏం చేస్తారు, వాళ్ళ టీం వాళ్ళని వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప వేరే వాళ్ళ టీం వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు చెప్పండి. నేను అదే అప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను, అది బిగ్ బాస్ నుంచి అన్ఫేర్ డెసిషన్, బర్నీ గారిని సెలెక్ట్ చేసుకోవడం అనేది అన్ఫేర్ డెసిషన్ అని చెప్పేసి. సో ఇక్కడ కన్సల్ట్ చేయటం చేయాలి చేయకపోవడం అనేది బర్నీ గారి ఓన్ సొంత డెసిషన్. దాంట్లో ఈయన వెళ్ళి చెప్పాల్సి ఒక పాయింట్ పెట్టి దానికి నేను అడ్డం వస్తాను. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్ ఏమో కళ్యాణ్, ఎందుకంటే తనకి అసలు కెప్టెన్సీ అడగటానికి ఛాన్స్ రాలేదు, అసలు డిస్కషన్స్ లో కూడా లేడు కాబట్టి ఓకే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్. బట్ యాజ్ అ ఆడియన్స్ గా చూడడానికి చాలా సిల్లీ పాయింట్. సో అది కళ్యాణ్ది. అండ్ నెక్స్ట్ దివ్య అండ్ బర్నీ గారిది ఎంత ఎంత దారుణంగా వేసుకుంటారంటే వీళ్ళు. ఫస్ట్ దివ్య గురించి మాట్లాడాలి. దివ్య ఏమంది, నేను హార్ట్ గా ఆలోచన అంటే మిగతా వాళ్ళందరితో లాజిక్ తో ఆలోచిస్తాను, ఓన్లీ బర్నీ గారి విషయంలో మాత్రం హార్ట్ తో ఆలోచిస్తానని చెప్పేసి. అదే పాయింట్ కదా మొన్నటి నుంచి మొత్తుకుంటుంది అందరూ. ట్యాగ్ ఇప్పుడు గౌరవ్ వచ్చి నీకు బర్నీ గారు ట్యాగ్ వేసింది దేనికి, అండ్ తర్వాత మాధురి గారు వచ్చి నీకు బర్నీ గారు ట్యాగ్ వేసింది దేనికి, నువ్వు అంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది హౌస్ లో, నాకు బర్నీ గారు ట్యాగ్ వేయబాకండి, నాకు బర్నీ గారు ట్యాగ్ వేయబాకండి అని చెప్పేసి అంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు నువ్వే వేసుకుంటున్నావు కదా ఓన్ గా ట్యాగ్, నేను బర్నీ గారి విషయంలో మాత్రమే హార్ట్ తో ఆలోచిస్తానని చెప్పేసి నువ్వు వేసుకుంటున్నావు ఇప్పుడు ట్యాగ్. అసలు చాలా సిల్లీ అనిపించింది. పాయింట్ ఏంటి అంటే బర్నీ గారు ఉన్నంత కాలం దివ్య గేమ్ చెడిపోయింది, దివ్య గేమ్ సరిగా దివ్య వల్ల బర్నీ గారు సేమ్ గేమ్ సరిగా బర్నీ గారి వల్ల దివ్య గేమ్ ఇద్దరు చెడగొట్టుకున్నారు. తర్వాత బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత దివ్య గేమ్ కొంచెం మెరుగుపడింది, లైక్ లాజిక్స్ తో ఆలోచించడం కానీ, లాజిక్ తో మాట్లాడటం కానీ, కొంచెం పాయింట్ పెడతాం కానీ, గట్టిగా నిలబడతాం కానీ ఇవన్నీ చేసింది. ఇప్పుడు కొంచెం కొంచెం పుంజుకుంటుంది అన్న టైంలో మళ్ళీ బర్నీ గారు ఎంటర్ అవ్వటం, మళ్ళీ సేమ్ అయ్యే ఇన్వాల్వ్ అవ్వటం, ఇంటర్ఫీర్ అవ్వటం. ఆయన బాగా చెప్పారు నాగార్జున గారు, ఇన్వాల్వ్ అవ్వటం వేరే ఇంటర్ఫీర్ అవ్వటం వేరే అని చెప్పేసి. సో మళ్ళీ ఇంటర్ఫీర్ అయ్యి మధ్యలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ బర్నీ గారు అనే ట్యాగ్ మళ్ళీ పడి మళ్ళీ గేమ్ డౌన్ అయిపోతుంది దివ్యది. సో వీళ్ళు కూడా ఆ పవన్ రీతు ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్ అనుకుంటున్నాము, అంటే వాళ్ళ ఇండివిజువల్ గేమ్ పరంగా సేమ్ పాయింట్ వీళ్ళిద్దరికి కూడా, బర్నీ గారికి అండ్ దివ్య గారికి, వీళ్ళిద్దరు కూడా కొంచెం దూరంగా ఉండి ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడితే తోపు అవుతారు, చాలా చాలా బాగా అవుతారు. బర్నీ గారికి కొంచెం ఏంటంటే ఇంకేం మార్చుకోవాలంటే ఈ మంచితనం మార్చుకోవాలి, అందరి గురించి ఆలోచించడం, అందరు మనోళ్ళు అనుకోవటం, ఇది కొంచెం తగ్గించి ఆయన ఓన్ ఇండివిజువాలిటీ, ఆయన కోపం, ఆయన ఫ్రెష్ అది అంటారు ఒక పాయింట్ పెట్టే ఒక బలమైన తనం అనేది ఉంటది కదా, అది తీసుకొని రావాలి. ఎందుకంటే ఎప్పుడో ఆ గుడ్డు దొంగతనం చేసేటప్పుడు చూసాం ఆయన కోపాన్ని, లేకపోతే ఆ నామినేషన్స్ చూసాం ఆయన అగ్రెషన్ ని. ఇప్పుడు దాకా అసలు అగ్రెషన్ చూపించలేదు, లేకపోతే అన్నెసరీ దాంట్లో అగ్రెషన్ చూపించారు, లేక సంజన గారి విషయంలో అలాంటి విషయాల్లో అగ్రెషన్ చూపించారు తప్ప ఒక బలమైన పాయింట్ లో అగ్రెషన్ చూపించడం అనేది ఇంతవరకు జరగలేదు బర్నీ గారి విషయంలో. సో అదే బయటికి తీసుకొని రావాలని అందరూ అడుగుతుంది కూడా దానికే. బట్ ఆయనకి ఏం అర్థమైద్దో లేదో తెలియట్లా, ఏం ప్రధానికి నవ్వి వదిలేస్తున్నాడు. సో వాళ్ళిద్దరిద్దరు నామినేట్ చేస్తున్నారు, అది బాగానే ఉంది, నాకు బాగానే నచ్చింది, కరెక్ట్ గా నచ్చింది. బట్ దివ్య విషయంలో మాత్రం ఇప్పుడు నామినేట్ అంటే అదే ఆ పాయిజన్ ఇచ్చింది, బట్ ఎందుకు ఆ ప్రీవియస్ దాంట్లో ఎందుకు అంత ఎగిరిపోయింది, అంత గోల్ ఎందుకు చేసిందో, నాకు ట్యాగ్ ఇవ్వకండి బర్నీగా ట్యాగ్ అని ఎందుకు అని నాకు డౌట్ అనమాట, అంతే, ఇంకేం లేదు. సో ఇద్దరైతే బాగానే ఇచ్చుకున్నారు. నెక్స్ట్ సాయి కూడా ఎందుకు మరి సంజన గారిని టార్గెట్ చేశాడో మరి ఏమో తెలియట్లేదు. ఇందాక లాస్ట్ డిజర్టీలు అనే ఆ స్కిట్ లో కూడా చాలా వరకు ఆయన ఓన్ గా పెట్టేసుకొని ఆమె ఎక్కువ మాట్లాడుతుంది, ఆ గొడవలు పడుతుంది, అది ఇది అని చెప్పేసి చాలా వరకు మాట్లాడాడు. ఇక్కడ కూడా ఓవర్ ల్యాప్ మాట్లాడితే ఎక్కువ మాట్లాడేస్తుంది, ఎక్కువ మాట్లాడటం వల్ల ఈయనకేం ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. సో ఏమో నాకైతే నిజంగా అర్థం కాలేదు. అంటే ఇంకేమైనా చెప్పున్నా బాగుండేది, అంటే గొడవల వల్ల నాకు ఎఫెక్ట్ అవుతుంది గేమ్ అని చెప్పినా బాగుండేదేమో. బట్ ఎక్కువ మాట్లాడుతుంది, ఓవర్ ల్యాప్ చేస్తుంది, దాని వల్ల నాకు ఇష్యూ అవుతుంది అని చెప్పడం అనేది నాకు ఎందుకు అంత కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఓవర్ ల్యాప్ అయిన సిచ్యువేషన్స్ ఏమి లేవు ప్రీవియస్ గా, సంజన గారి విషయంలో కానీ సాయి విషయంలో కానీ. అంటే సంజన గారు వేరే విషయంలో ఓవర్లాప్ అయి ఉండొచ్చు, బట్ ఈయన విషయంలో అయితే ఎప్పుడు ఓవర్లాప్ అవ్వలేదు. సో అది కూడా నాకు ఎందుకు సిల్లీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ గౌరవ్ వచ్చేసరికి ఆ రాముది చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే వాళ్ళు కానీ గౌరవ్ వెళ్ళిపోయి ఉంటే రాముని మామూలుగా తిట్టుకునే వాళ్ళు కాదు అందరూ, ఎందుకంటే అంత చెత్త నామినేషన్ అది. కెప్టెన్ గా నువ్వు సరిగా చేయలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను, బయటికి పంపించేస్తాను అనడం అనేది వర్స్ట్ నామినేషన్స్ ఎప్పుడుగా చూసిన వాటిల్లో. సో అసలు గౌరవ్ కూడా ఉండాలి నామినేషన్ లో అన్న దానికి వేసాడు తప్ప ఆడ ఇంక పాయింట్ లేదు. అందుకే పాపం చాలా ఫీల్ అయ్యాడు లాస్ట్ లో, ఆ ఎల్లగొడు వెళ్ళి తనుజ గారి కాలు, అదే అన్నపూర్ణ బిడ్డ గారి కాలు పట్టేసుకున్నాడు, థ్యాంక్స్ అని చెప్పేసి. సో దాని గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో అదైతే మంచి పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి రాము సేఫ్ డెమోన్ అని చెప్పి, మాధురి గారు బర్నీ అని చెప్పి స్ట్రాంగ్ అని చెప్పి సేఫ్, ఇమాన్యుయల్ స్ట్రాంగ్ అని డెమోన్ అని చెప్పి సేఫ్, నిఖిల్ గేమ్ ఏంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఆయన్ని ఒక పాయింట్ పెట్టండి, మీరు మాట్లాడారండి, మీరు గట్టిగా అంటే
గౌరవ్ ని సాయికి అర్థమైంది బ్రెయిన్ కి, ఈ నిఖిల్కి ఇంకా ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నా. మళ్ళీ ఆయన కూడా అదే పాయింట్ లో సేఫ్ కి వెళ్ళిపోదాం, మనకి ఇప్పుడు ఏం పాయింట్ లో ఎవరి మీద ఏం లేవు, ఏదో చేసి అసలు కళ్యాణ్ మీద వేయచ్చు. యాక్చువల్లీ కళ్యాణ్ ని ఆయన టార్గెట్ చేశాడు, నన్ను ఫస్ట్ నుంచి టార్గెట్ చేస్తూనే వచ్చాడు, బెటర్ లడ్ ఇచ్చి తర్వాత ఏదో దానిలో నన్ను నామినేట్ చేసి ఏదో చేసి నన్ను టార్గెట్ చేసి వచ్చాడు. అందుకని నాకు అడ్డంగా కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ నన్ను అడ్డపడుతున్నాడు కాబట్టి ప్రతి దాంట్లో, అందుకే నాకు కళ్యాణ్ పాయిజన్ ఇస్తున్నాను ఉండ చాలా బాగుండేది, కొంచెం రీజనబుల్ గా అనిపించేది. ఏదో ఈయన మరి నాకు అర్థం కాలేదు. మళ్ళీ స్ట్రాంగ్ సేఫ్ రీతు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంది గేమ్ ని. అందుకని వెళ్ళి మాధురి గారికి ఇచ్చి నాకు మెంటల్ గా స్ట్రెస్ తెప్పిస్తుంది ఈమె, సో ఈమె వెళ్ళిపోతే నాకు హ్యాపీగా ఉంటాను నేను, నాకు ఈమె అడ్డం అని చెప్పేసి చాలా బాగా చెప్పింది. తను అదే అన్నపూర్ణ బిడ్డ గారికి అర్థం కాలేదు అనుకోండి, అందుకని నాగార్జున గారు చెప్పారు రీతు నువ్వు అర్థం చేసుకుని చాలా బాగా చేసుకున్నావు అని. సో నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ మాధురి గారికి ఇవ్వడం అని కూడా బాగానే ఉంది, బట్ అది ఎప్పుడో ఇష్యూది అన్హెల్తీ బాండ్, అప్పుడు స్టాండ్ తీసుకోకుండా మళ్ళీ ఇప్పుడు తీసుకుంటాం అనేదే డెమోన్ లో మైనస్ పాయింట్ అనమాట. డెమోన్ లో ప్రాబ్లం ఏంటి అంటే అప్పుడు చెప్పాడు, గట్టిగా చెప్పేయాలి, లేకపోతే అప్పుడు పాయింట్ డ్రాగ్ చేస్తాడు. ఈ రెండు విషయాలు ఆయన ప్రాబ్లం. పాయింట్ ఏంటి అంటే అక్కడ జరిగిన ఒక చిన్న ఇష్యూ అనుకో, దాన్ని ఒక 5 రోజులు 4 రోజులు డ్రాగ్ చేశారనుకో నస అంటారు, చాలా చాలా నస అంటారు. ఈ నిజంగా లాస్ట్ వీక్ అంతా నస పుట్టించాడు ఆ రీతు విషయంలో. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు గోలే, ఎందుకంటే అసలు టాస్క్లు జరగట్లేదు, లైవ్ లో అంత కామ్ గా ఉంటున్నారు, స్కిట్లు ఏం జరగట్లేదు, కామెడీ ఏం లేదు, చాలా నార్మల్ గా ఉంటుంది. సడన్ గా గోల్ వినపడుతున్నాయి. వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ షబ్బా మళ్ళీ స్టార్ట్ చేశారా అని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, నేను కూడా అదే అనుకున్నా, అబ్బాయిలు మళ్ళీ స్టార్ట్ చేశారా అనుకుంటే కెమెరా అడి తిప్పిన కానీ మళ్ళీ అదే పాయింట్, నువ్వు అక్కడ నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, లేకపోతే అప్పుడెప్పుడో దొంగల దాసులో నువ్వు నాకు డబ్బులు మొత్తం ఎందుకు ఇవ్వలేదు అని అమ్మా అనుకున్నా నేనైతే. సో అది అక్కడ ఎప్పుడో ఇష్యూ, అది కూడా నాకు కొంచెం సిలీ అనిపించింది, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ ఇమాన్యుయల్ ని. పాయింట్ ఏంది అంటే తనూజ విషయంలో ఐ మీన్ మళ్ళీ అన్నపూర్ణ బిడ్డ అని ఇన్సార్లు చెప్పలేను, బట్ ఈ ఒక్కసారి చెప్తున్నాను. ఈ ఈ తనుజ విషయంలో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నామినేషన్ అనే పాయింట్ వరకు బాగానే ఉంది, నువ్వు అంతవరకు చేసి వదిలేసి ఉంటే బాగుండేది అనిపించింది. కెప్టెన్సీ అనేది మాత్రం వెరీ వెరీ రాంగ్ మిస్టేక్, ఎందుకంటే తనుజ విషయంలో మళ్ళీ గేమ్ ప్లే అంతా రాంగ్ వెళ్ళిపోతుంది. ఆమె నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ఇండివిజువల్ అని చూపించుకోవడానికి ఆ పాయింట్ వేసినట్టు అనిపించింది. కెప్టెన్సీ టాస్క్ లో నీకు సపోర్ట్ చేయలేదు, అందుకని నేను వేస్తున్నాను, నేను ఎప్పుడు చూసినా ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాను అని చెప్పేసి అనడం అనేది ఇమాన్యుయల్ ఇచ్చిన జస్టిఫికేషన్ తో క్లియర్ అయిపోయింది. ఇమాన్యుయల్ ఏమన్నాడంటే నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తా అన్నా కూడా నాకు ఎవరు లేరు, నాకు ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఓన్లీ మా నాన్నే సపోర్ట్ అంటాం అనేది నేను హర్ట్ అయ్యాను సార్, చాలా గట్టి హర్ట్ అయ్యాను, అందుకని సపోర్ట్ చేయలేదు, నాకు దివ్య వచ్చి అడిగింది కాబట్టి నేను దివ్యకి సపోర్ట్ చేశాను అని చెప్పేసి అన్న విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది, జస్టిఫికేషన్ బాగా నచ్చింది. ఎందుకంటే తను చాలా ఓవర్ కాన్ఫిడెంట్ లో ఉంది. ఎలా ఓవర్ కాన్ఫిడెంట్ లో ఉంది అంటే నాకు అందరూ వచ్చేసి నాకు హెల్ప్ చేస్తారని లైవ్ లో నేను చూశాను, ఎవరిని అడగలేదు. ఆమె వెళ్ళి అడిగింది చాలా తక్కువ మందిని, ఎవరిని నిఖిల్ ని గౌరవ్ అడిగినట్టుంది, ఎవరో చాలా కొంతమందిని అడిగింది, మిగతా ఎవరిని అడగలేదు మాక్సిమం. అంటే డెమోన్ ఆల్రెడీ ఫిక్స్, రీతు ఆల్రెడీ ఫిక్స్, కళ్యాణ్ కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు, బట్ కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాడు, మాధురి గారు ఫిక్స్, వీళ్ళు నలుగురు మాత్రమే ఫిక్స్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ ఎవరూ ఫిక్స్ అవ్వలేదు. నిఖిల్ మాత్రం వెళ్ళి అడిగింది గట్టిగా, అది సో అందుకని నిఖిల్ ఇటు వచ్చి డాన్స్ చేశాడు, మిగతా వాళ్ళు ఎవరిని అడగల. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని వెళ్ళి అడిగి ఉంటే చాలా బాగుండేది, ఆమె ఖచ్చితంగా కెప్టెన్ అయ్యేది. నేను చెప్తున్నా కదా, సుమన్ శెట్టి గారిని వెళ్ళి అడిగినా సుమన్ శెట్టి గారు వచ్చేసేవాళ్ళు, ఇమాన్యుయల్ అడిగినా ఇమాన్యుయల్ వచ్చేవాడు. సో వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా గెలిచేసేది ఈ అమ్మాయి. అది ప్రాబ్లం తనుజ విషయంలో, ఓవర్ కాన్ఫిడెంట్, అంటే నేనే గెలుస్తాను, నాకు వచ్చేస్తారు సపోర్ట్ అంతా అని అనుకోవటమే ఆ అమ్మాయి ఓవర్ కాన్ఫిడెన్స్. అది తగ్గించుకుంటే చెప్పా కదా గేమ్ బాగుంటది. చాలా ఉన్నాయండి నెగిటివ్స్, ఒక్కళ్ళు నెగిటివ్, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒకళ్ళు విన్నర్ మెటీరియల్ రా, వీరు తోపురా అన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు గేమ్ లో, అందరు ఎవడి పాజిషన్ లోనే వాళ్ళకి నెగిటివ్లు ఉన్నాయి. సో అదే జరుగుతుంది ఈ గేమ్ మొత్తం, ఈ సీజన్ అంతా అదే జరుగుతుంది. సో లాస్ట్ ఎవరు గెలుస్తారు అనేది అస్సలు చెప్పలేము, అంత టైట్ గా వెళ్తుంది ఒక్కొక్కరిది. ఇప్పుడు డెమోన్ కూడా పుంజుకున్నాడు, ఇంత ముందు దాకా ఓన్లీ ముగ్గురు గురించి మాట్లాడుకునే వాళ్ళం, లైక్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ ఎవరు అన్నపూర్ణ బిడ్డ అని చెప్పి, వీళ్ళు ముగ్గురు గురించి. ఇప్పుడు డెమోన్ పుంజుకున్నాడు, రీతు పుంజుకుంది, ఇంకెవరున్నారు, సంజన గారు అంత ఏం లేదు, సంజన గారు అటు ఇటుగానే ఉన్నారు. ఇంకంతే, ఈ 5గురు వచ్చారు ఇప్పుడు గేమ్ లోకి. అండ్ సుమన్ శెట్టి అన్న గారికి ఆల్రెడీ సింపతి కొంచెం బయట వర్కౌట్ అవుతుంది, ఆయన కొంచెం బాగా గేమ్ ఆడుతున్నాడు, బట్ అంత లెవెల్లో ఆడట్లేదు. బట్ ఆయనకు వుడ్ బ్యాంక్ ఉంది, చాలా వుడ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆయన కూడా ఉన్నాడు టాప్ లోనే. సంజన గారికి మరీ గేమ్ బాగా ఆడకపోయినా ఆయనకు వుడ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆమె కూడా ఉంది టాప్. సో ఇప్పుడు ఈ 7 మెంబర్స్ లో టాప్ 5 లో ఖచ్చితంగా ఈ 7 మెంబర్స్ లో ఎవరో కొంతమంది ఉంటారు. నిఖిల్ కొంచెం పుంజుకుంటే నిఖిల్కి ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, బట్ ఇప్పుడైతే 0 ఛాన్సెస్. అండ్
ఇంకంతే సంజయ్ గారు వచ్చి తనుజాకి వేయటం ఇది కూడా చాలా మంచి పాయింటే. లైక్ రేషన్ మేనేజర్ లో మాకు స్ట్రెస్ వచ్చిందండి, మాకు అసలు తలకాయ తినింది అని చెప్పేసి. సో అది మంచి పాయింటే. ఇంక లాస్ట్కి వచ్చేసరికి మాధురి గారు ఎలిమినేటెడ్ అండి. ఎలిమినేషన్ కి రీజన్స్ చెప్తా. అండ్ ఎందుకు గోల్డెన్ బజర్ వాడలేదంటే, ఇది ఎందుకు చూపలేదు ఎపిసోడ్ లో మరి దేనికో తెలియదు. ఆ మాధురి గారే వెళ్ళి తనుజ గారికి నాకు వాడబాక గోల్డెన్ బజర్, నాకు అవసరం లేదు, నేను బయటికి వెళ్ళిపోవాలి, నాకు అదే వాళ్ళ ఆయన ఏదో ఉందంట కదా నంబర్ 4 బర్త్డే ఏదో ఉంది అని ఆమె ఫస్ట్ లైవ్ లో కూడా చాలా సార్లు అంది, నేను ఈ వీక్ వెళ్ళిపోతున్నాను, నేను ఈ వీక్ వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలా సార్లు అంటూనే ఉంది. సో ఆమె కోరుకుంది బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో దానిలో అందుకని వాడలేదు నాకు తెలిసినంత వరకు గోల్డెన్ బజర్. అండ్ ఎలిమినేషన్ కి రీజన్స్ మనం లాస్ట్ టైం మాట్లాడుకుంది, చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ రీజన్ తనుజాతో క్లోజ్ అవటం, దట్స్ అ మెయిన్ రీజన్. ఆమె వెళ్ళి సేఫ్ గా వెళ్ళి తనుజాతో ఉండిపోతుంది అనే ఒక పాయింట్ బయట ఉంది, నెగిటివ్ పాయింట్. సెకండ్ వచ్చేసరికి లూజ్ టంగ్, ఇది చాలా 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 నెగిటివ్ పాయింట్. ఆమెకి ఎట్లా పడితే అట్లా మాట్లాడింది, షటప్ అని, అన్హెల్తీ బాండ్స్ అండి, బయటకి వేసి కొడతాను, జుట్టు పట్టుకొని కొడతాను అని చాలా చాలా దారుణమైన మాటలు అనమాట. ఇంతవరకు బిగ్ బాస్ లో ఎవరు మాట్లాడాలి అంతమైన దారుణమైన మాటలు, అలాంటి మాటలు మాట్లాడేసింది. సో అదొకటి మెయిన్ రీజన్. మూడోది ఇన్వాల్వ్ అవ్వడం, అనవసర విషయాల్లో అన్నిట్లో వెళ్ళి గెలుపుకొని ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆమెకి ఇంకొక నెగిటివ్ పాయింట్ పడింది. ఫోర్త్ది పేషెన్స్ లేకపోవడం, అస్సలు పట్టించుకోదండి ఎవరిని, కేర్ కూడా చేయదు. వచ్చిద్దా మాట్లాడేసిద్దా, అవతల మాటలు ఏం మాట్లాడుతున్నారా ఏం పట్టించుకోదు, జస్ట్ వినేసి వెళ్ళిపోద్ది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఊసే టాస్క్ లో సంచాలక్ కాదు, ఈ మాస్ మాదిరి సంజన గారు వీళ్ళ గేమ్లు జరుగుతున్న టైంలో ఊసే టాస్క్ ఒకటి ఉంది. ఆ టాస్క్ లో పాపం సంజన గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాజ్ ఎ సంచాలక్, దీంట్లో ఈ వాటర్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. ఆమె అదేం లేదు, లేదు వచ్చేసి ఇదేసి బకెట్ ఇసిరేసి వెళ్ళిపోతాం, చాలా పేషెన్స్ లేకుండా బిహేవ్ చేసినట్టు అనిపించింది. సో దీస్ ఆర్ ద మెయిన్ కోర్ రీజన్స్ అనమాట ఆమెకి ఓట్ తక్కువ పడతాం. అండ్ ఈ వీక్ లో అసలు గేమ్ ఆడకపోవటం, అంటే అసలు గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వకపోవటం అనేది ఇంకొక మెయిన్ రీజన్. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అనమాట ఆమె గేమ్ ఎలిమినేట్ అవ్వటం అనేది. సో మీకు ఫెయిర్ అనిపించింది అన్ఫేర్ అనిపించిన కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇవాళ అన్నపూర్ణ బిడ్డ మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.